ఉందన్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. దేశంలో ఎక్కడా లేని విధంగా 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తోందన్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు దశల వారీగా మంజూరు చేస్తామన్నారు. సీఎం సహాయ నిధి, కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉండేలా జగిత్యాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే. అజిత్ సంబంధించిన వాళ్ళు రెడీగా ఉండండి. గంగాలక్ష్మి, సులోచన, అస్నాబాద్, టీ గంగవ్వ. ఉన్న ప్రభుత్వం ఎందుకంటే క్లియర్గా మెజారిటీ ఇచ్చి వచ్చింది. ఒక స్టేబుల్గా ఉంటే మన రాష్ట్రం కూడా ముందరికి వెళ్తుందనే ఆకాంక్షతోటి మరి మన ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న విషయం మీ అందరూ కూడా తెలుసు. మరి దాంట్లో భాగంగానే ఇవాళ జగిత్యాల ప్రాంతంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి. మీరు రోజు పేపర్లో చూస్తే కనబడుతూ ఉన్నది. అట్లనే ఈ ముఖ్యమంత్రి సహాయ చెక్కులు అవన్నీ కూడా తీసుకొస్తా ఉన్నాం. ఇదే విధంగా అధికారులతో మంచిగా సమన్వయం చేసుకుంటూ, స్థానిక నాయకులతో సమన్వయం చేసుకుంటూ మన ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తూ ఈ జగిత్యాల నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే కూడా ముందుంచే విధంగా అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. గతంలో మీరు అవకాశం ఇచ్చినందుకు జగిత్యాల పట్టణం ఎంతనో నాకు ఓట్లేసే దాంట్లో పల్లెటూరులు ఎంతనో జగిత్యాల పట్టణం ఒక చాలన తక్కువ, దాదాపు సమానం. జగిత్యాల పట్టణ ప్రజలకు ఇండ్లు కట్టించినన్ని రాష్ట్రంలో ఎక్కడ కూడా కట్టలే. కొద్దిగా గ్రామాలలో తగ్గి ఉండే ఈ ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో ఈ సంవత్సరం నుంచి మొదలై ఇంకా 4 సంవత్సరాలది 3 ఏళ్లలో అర్హులైన పేదలందరూ కూడా ఇండ్లు వచ్చే విధంగా చూస్తా అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అన్ని ఏర్పాట్లు చేసి నాయకులు కూర్చుంటారు. బెనిఫిషియల్ అందరికీ వెళ్ళండి. లబ్ధిదారులందరూ కొంచెం వెనక్కి వెళ్ళవలసిందిగా కోరుచున్నారు. మంగళగిరిలో